హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరు బాగుండాలి ఫ్రెండ్స్, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్కు వెళ్ళేందుకు మేమున్న రూమ్ నుంచి రెడీ అయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్కు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చెన్నై ఎయిర్పోర్ట్. ఓకే. హలో హలో ఎయిర్పోర్ట్లో చెన్నై ఎయిర్పోర్ట్ అని ఫ్రెండ్స్, చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. కావాలంటే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మరి ఇప్పుడు ఫ్లైట్ కోసం వెయిటింగ్. ఇదంతా ఎయిర్పోర్ట్ మొత్తం బ్యాక్ కనపడుతుంది చూడండి, మొత్తంగా ఎయిర్పోర్ట్. అది అంతా ఎయిర్పోర్ట్. అనౌన్స్మెంట్ చేస్తాను. ఇంకా మేము వెళ్ళడానికి ఇంకా మాకు టైం ఉన్నది. ఈ సందర్భంగా మేము ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నాము. ఇంకా టైం ఉంది, నేను లోన్కి వెళ్ళవలసినటువంటి టైం ఉన్నది కాబట్టి ఇక్కడ మా బాబురావు సార్ టికెట్ పట్టుకొని కూర్చున్నాడు. ఇగో ఇది మాది ఎయిర్ ఇండియా టికెట్. ఇక్కడ నుండి ఇప్పుడు మేము బెంగళూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఎయిర్పోర్ట్లో ఉన్నాం, చెన్నై ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. చెన్నై ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ ఎట్లున్నాయి సార్? ఓకే, మంచిగా ఉన్నది, జబర్దస్త్. అంతేనా? ఇప్పుడు మనం ఎన్ని గంటలు మరి మనం లోపల పోయేది ఎన్ని గంటలు? ఆల్రెడీ చెకప్ అవుతుంది కదా. ఇప్పుడు మనం బ్యాగ్స్ అన్ని చెకప్ అవుతాయి. మనం కొంచెం ఇప్పుడే వచ్చిన కంటే ఇంకా మన వాళ్ళు వెనక ఉన్నారు కదా, అందరు వాటి కోసం వెయిటింగ్. ఇక్కడ చైర్స్ లో కూర్చున్నాం. వస్తాం ఇక ఒక 10 నిమిషాలు అంతా చెకప్. ఫ్లైట్ కాడికి వెళ్ళిపోతాం. ఫ్లైట్ చెన్నై టు బెంగళూరు. చెన్నైకి ఎండ్ కార్డ్ అని అంటే వీడుకోలు. ఒక 10 నిమిషాలు పడుతుంది కదా. ఇంకా 15 minutes లో వెళ్ళిపోతాం మనం. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. మరి ఇప్పుడు ఫ్లైట్ కోసం వెయిటింగ్. ఇదంతా ఎయిర్పోర్ట్ మొత్తం బ్యాక్ కనపడుతుంది చూడండి, మొత్తంగా ఎయిర్పోర్ట్. అది అంతా ఎయిర్పోర్ట్. అనౌన్స్మెంట్ చేస్తాను. ఇంకా మేము వెళ్ళడానికి ఇంకా మాకు టైం ఉన్నది. ఈ సందర్భంగా మేము ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నాము. ఇంకా టైం ఉంది, నేను లోన్కి వెళ్ళవలసినటువంటి టైం ఉన్నది కాబట్టి ఇక్కడ మా బాబురావు సార్ టికెట్ పట్టుకొని కూర్చున్నాడు. ఇగో ఇది మాది ఎయిర్ ఇండియా టికెట్. ఇక్కడ నుండి ఇప్పుడు మేము బెంగళూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఎయిర్పోర్ట్లో ఉన్నాం, చెన్నై ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. చెన్నై ఎయిర్పోర్ట్. చెన్నై ఎయిర్పోర్ట్ ఎట్లున్నాయి సార్? ఓకే, మంచిగా ఉన్నది, జబర్దస్త్. అంతేనా? ఇప్పుడు మనం ఎన్ని గంటలు మరి మనం లోపల పోయేది ఎన్ని గంటలు?
ఆల్రెడీ చెకప్ అవుతుంది కదా. ఇప్పుడు మనం బ్యాగ్స్ అన్ని చెకప్ అవుతాయి. బ్యాగ్స్ అని చెకప్ అవుతాయి. మనం కొంచెం ఇప్పుడే వచ్చిన కంటే ఇంకా మన వాళ్ళు వెనక ఉన్నారు కదా, అందరు వాటి కోసం వెయిటింగ్. ఇక్కడ చైర్స్ లో కూర్చున్నాం. ఫస్ట్ ఇక ఒక 10 నిమిషాలు అంత చెకప్. ఫ్లైట్ కాడికి వెళ్ళిపోతాం. ఫ్లైట్ చెన్నై చెన్నై టు బెంగళూరు. ఓకే. ఇప్పుడు చెన్నైకి ఎండ్ కార్డ్ అంటే వీడుకోలు ఒక 10 నిమిషాలు పడుతుంది కదా. ఇంకా 15 minutes లో వెళ్ళిపోతాం మనం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరు బాగుండాలి ఫ్రెండ్స్, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్కు వెళ్ళేందుకు మేమున్న రూమ్ నుంచి రెడీ అయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్కు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బెంగళూరు సిటీని మొత్తం ఒక మోడల్గా తీసి మోడల్గా ఇక్కడైతే మనుషులు ఒక బొమ్మల మనుషుల అసలు ఏంటో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఇక్కడంతా సైంటిస్టులే ఉన్నారు. ఇక్కడైతే మనుషులు ఒక బొమ్మల మనుషుల అసలు ఏంటో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఇక్కడంతా సైంటిస్టులే ఉన్నారు. పాము పాము ఇక నక్కల కూతలు ఇనోళ్ళు మా పొట్టు ఎత్తుతాంది. ఎత్తుపొట్టి నక్కల కూతలు అన్ని లోపల జంతువులు ఎలా ఎత్తుపట్టి నక్కల కూతలు ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ ఇగో ఎగ్జిబిషన్ ఇగో కలర్స్. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తిప్పుకోవడానికి కలర్స్. కలర్స్ ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ ఇగో ఎగ్జిబిషన్ కలర్స్. ఆచార్య జగదీష్ చంద్ర బోస్ కలర్స్. ఒక సైంటిస్ట్. ఈ విగ్రహం నిజానికి ఆయన్ని ఇక్కడ నిలబెట్టినట్టు ఉన్నది. కలర్స్. ఆచార్య జగదీష్ చంద్ర బోస్ అని ఒక సైంటిస్ట్. ఈ విగ్రహం నిజానికి ఆయన్ని ఇక్కడ నిలబెట్టినట్టు ఉన్నది.